అక్క డబుల్ ఫ్యూజింగ్ ఎలా వాడతారు అక్క? ఇగో మనం బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఇక్కడ చేయించు. ఫస్ట్ లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ తర్వాత ఫ్యూజింగ్, డబుల్ ఫ్యూజింగ్. దీంట్లో ఏంటంటే చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వదు డబుల్ ఫ్యూజింగ్లో. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి మనం ఏదైతే ఒరిజినల్ బ్లౌజ్ ఉందో, ఇప్పుడు మనకి పట్టుది కానీ ఇంకేదైనా కానీ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ ఇలా పెట్టుకొని జస్ట్ స్టీమ్ చేసుకోవాలి. లైనింగ్ అంతా ఎందుకు కట్ చేసుకోవాలి అని చెప్తున్నా అంటే, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కిందికి అతుక్కుపోతుంది అనమాట. అట్లా అతుక్కుపోయి మనం డైరెక్ట్ కట్ చేసినాం అనుకో, బ్యాగ్స్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం ఖరాబ్ అవుతుంది. సో అట్లా కాకుండా ఓన్లీ దాని మందమే తీసుకున్నాం. ఇక్కడ చూసి ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ అతుక్కుపోయిందా, అట్లా అనమాట. సో అట్లా కాకుండా ఉండడానికి నీట్గా దీని అంతే కట్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకా చూడు, ఒకసారి మనం ఫ్యూజింగ్ చేసినామంటే ఇలా ఉంటుంది. ఇంత స్టిఫ్గా ఉంది చూడు. అండ్ నార్మల్ ఫ్యాబ్రిక్ చూడు, నార్మల్ ఫ్యాబ్రిక్కి దీనికి డిఫరెన్స్ చూడు, తెలుస్తుంది. చాలా స్టిఫ్గా ఉంది అక్క. ఇట్లా టోటల్ జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్, అండ్ లైఫ్ కూడా ఉంటుంది.